రామ్ చరణ్ కోసం రంగంలోకి దిగుతున్నారు ఎంఎస్ ధోని. అయితే పెద్ది సినిమాని ప్రమోట్ చేయడానికి ధోని గారు కూడా ముందడుగు వేశారు. సో ఇప్పటికే పెద్ది సినిమా పైన చాలా భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఎంత అంచనాలు ఉన్నా కూడా ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే అంత ఆదరణ అనేది సినిమాకి వస్తుంది. మరీ ముఖ్యంగా మన సౌత్ స్టేట్ లో అంటే ఆటోమేటిక్ గా సినిమా పైన హైప్ ఉంటుంది. అండ్ మన హీరోలు కాబట్టి డెఫినెట్లీ మనం సినిమాని చూస్తాము, ఆదరిస్తాం. కానీ నార్త్ సైడ్ మాత్రం ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేవి పీక్ స్టేజ్ లో చేస్తేనే జనాలకు ఇంకా ఎక్కువగా సినిమా గురించి తెలుస్తుంది. అప్పుడు సినిమా అనేది ఎక్కువగా ఆదరించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ఆలోచనలో ఉంటారు. కాబట్టి అప్పుడు సినిమా అనేది మంచిగా హిట్ అవుతుంది నార్త్ సైడ్ కూడా. సో ఇదే ఫార్ములాని పుష్ప 2 అంటే పుష్ప టీం వాళ్ళైతే ఉపయోగించారనమాట. సో నార్త్ స్టేట్స్ లో చూసుకుంటే వాళ్ళు ఏకంగా అక్కడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని చేశారనమాట. సో ఆ తర్వాత ఏంటంటే ఖచ్చితంగా చాలా హైప్ అనేది పుష్ప సినిమాకి వచ్చింది నార్త్ సైడ్ కూడా. ఈవెన్ మన తెలుగు వాళ్ళకన్నా కూడా నార్త్ సైడ్ వాళ్ళే పుష్ప 2ని ఎక్కువగా ఆదరించారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే ఇదే బాటలో పెద్ది సినిమా కూడా వెళ్తుంది. అయితే జూన్ 2న మన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నారనమాట. కాకపోతే ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నా ముందే ఏదో ఒక రోజు నార్త్ స్టేట్స్లో కూడా ఏదో ఒక ఈవెంట్ని ప్లాన్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనలో టీం వాళ్ళు అయితే ఉన్నారు. సో ఇలాంటి క్రమంలోనే జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక ఈవెంట్ని అయితే ఏర్పాటు చేస్తున్నట్టు ఒక వార్త మాత్రం వినిపిస్తుంది. అయితే 2-3 ప్లేస్లు అనుకుంటున్నారు. బట్ అందులో ఎక్కువగా అనుకునే ప్లేస్ అయితే ఇదన్నమాట, జార్ఖండ్ రాజధాని రాంచీ. సో ఇక్కడ ఏంటంటే ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్కి ఎంఎస్ ధోని గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. సో మరి ఎంఎస్ ధోని గారు అంటే క్రికెట్కి గాడ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పేసి అనుకుంటాం. సో మరి క్రికెట్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ధోని గారి పేరే అందరికి కూడా గుర్తుకొస్తుంది. ఆయన క్రికెట్ కోసం ఎంత కష్టపడ్డారు, మన దేశానికి ఎన్ని అవార్డులు ఎన్ని రివార్డులు తీసుకొచ్చారు అని చెప్పేసి మనందరికీ తెలిసిందే అనమాట. సో ఆ విధంగా ఎంఎస్ ధోని గారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఈవెంట్కి వచ్చారనుకోండి, సో మరి నార్త్ స్టేట్స్లో మాత్రం ఇంకా ఎవ్వరూ కూడా ఊహించని ప్రమోషన్ అనేది పెద్ద సినిమాకి దక్కుతుంది. సో ప్రజెంట్ అయితే టీం వాళ్ళందరూ కూడా ధోని గారితో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. బట్ ఇంకా వస్తున్నారు అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ ఒకవేళ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక 70% ఛాన్సెస్ మాత్రం ధోని గారి ఈవెంట్కి రాబోతున్నారనే మాటనే వినిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఆయన కనుక వస్తే మాత్రం అంటే ప్రమోషన్స్ ఒక పీక్ స్టేజ్ అనమాట. ఇంకా ఏ ఈవెంట్ కూడా అవసరం లేదు నా స్టేట్లో, ఈ ఒక్క ఈవెంట్ చాలు, ధోని గారు వస్తే చాలు అనే విధంగా మనమైతే ఒక అంచనాలు వేసుకోవచ్చు. సో మరి చూడాలి, రామ్ చరణ్ గారికి ఈ యొక్క సినిమాతోని మాత్రం నిజంగా గ్లోబల్ వైడ్గా ఆల్రెడీ గ్లోబల్ స్టార్ మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఉన్న సినిమాల యొక్క రికార్డ్స్ని మొత్తాన్ని కూడా రామ్ చరణ్ గారు బ్రేక్ చేయడానికి పెద్ద సినిమాతో రెడీగా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ఆల్రెడీ ప్రమోషన్స్ మాత్రం చాలా జోరుగా సాగిస్తూ ఉన్నారు. మరి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు, లేకపోతే సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంటున్నారు, 2 ట్రైలర్లు అంటున్నారు. ఈ విధంగా రకరకాల అప్డేట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే నార్త్ అమెరికాలో ప్రీ బుకింగ్ సేల్స్ ఓపెన్ చేశారు. సో అక్కడ ఓపెన్ చేసిన 3 అవర్స్లోనే $100కి అంటే $100K ఎక్కువగా అమౌంట్ రావడం, నిజంగా ఇదంతా కూడా చూస్తూ ఉంటే పెద్ద సినిమా రేంజ్ అనేది ఎవరికి కూడా ఊహలకు కూడా అందట్లేదు అనమాట. సో ఖచ్చితంగా జూన్ 4 వరకు అయితే మనం వెయిట్ చేద్దాము. సో మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది, కొత్త రికార్డ్ని క్రియేట్ చేస్తుందా లేదా, మరి పెద్ద సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ధోని గారి యొక్క ప్రమోషన్ అనేది ఎంతవరకు అంటే ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారంటే ఇంతవరకు ఉపయోగపడుతున్న విధంగా అంచనాలు కూడా వేస్తూ ఉంటాం. మరి ధోని గారి ప్రమోషన్ అనేది పెద్ద సినిమాకి ఏ రేంజ్ వరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? సో ఖచ్చితంగా కామెంట్ చేయండి.